లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ముద్దుల కూతురు కవితకు బెయిల్ రావడం కష్టంగానే ఉంది. ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినా బెయిల్ రాకుండా ఈడీ అడ్డుపడుతోంది. దీంతో కవిత కొడుకు సెంటిమెంట్ను ప్రయోగించారు. తన బిడ్డకు పరీక్షలు ఉన్నాయని, అందుకని తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో కవితకపై లెక్కలేనని మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. చివరాఖరికి కవితకు కొడుకే దిక్కయ్యాడా అంటూ సెటైర్లు పేలుతున్నాయి. మరి కవిత కొడుకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా, ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమారుడి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో తాను పక్కన ఉండడం అవసరమని, లేదంటే కుమారుడి పరీక్షలపై ప్రభావం పడుతుందని కవిత తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈడీ సీరియస్గా స్పందించింది. లిక్కర్ పాలసీలో కవితే కింగ్ పిన్ అని, ఆమె బయటకు వెళితే ఆధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని కోర్టుకు వివరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఫ్యామిలీ సెంటిమెంట్తో కుమారుడి పరీక్షల పేరుతో బెయిల్ పొందాలని కల్వకుంట్ల కవిత చేస్తున్న ప్రయత్నాలకు ఈడీ అధికారి భానుప్రియ మీనా స్వయంగా న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించి గండికొట్టే ప్రయత్నం చేశారు. సాధారణంగా బెయిల్ కోసం తప్పు చేయలేదని, సాక్ష్యాలు లేవని వాదించి బెయిల్ తెచ్చుకుంటారు. అయితే ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణ ఆలస్యమయ్యేలా ఉండడంతో మధ్యంతర బెయిల్ కవిత కోరుతున్నారు. ఈ మధ్యంతర బెయిల్ ఎందుకంటే కొడుక్కి పరీక్షలు ఉన్నాయనే కారణం చూపిస్తున్నారు. కానీ ఈ కారణం కోర్టు పరిగణలోకి తీసుకుంటుందో లేదో కానీ కవితకు వ్యతిరేకంగా బలమైన వాదనల్ని జడ్జి ముందు వినిపించారు ఈడీ అధికారులు. లిక్కర్ కేసు ప్లాన్ చేసింది కవితని, ఆధారాలను ధ్వంసం చేసిన వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని వాదించారు ఈడీ అధికారులు. మధ్యలో ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా స్వయంగా కవితకు వ్యతిరేకంగా సేకరించిన సున్నితమైన ఆధారాలను నేరుగా జడ్జి కావేరి బవేజాకు చూపించారు. కవిత తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ అప్రూవర్గా మారిన వ్యక్తిని బెదిరించారని భానుప్రియ మీనా జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు పరీక్షలు రాస్తోన్న కవిత కొడుకు వయసు చిన్నదేమీ కాదన్నారు. కొన్ని పరీక్షలు ముగిశాయని కూడా తెలిపారు. కవిత కుమారుడికి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. 19 ఏళ్ల కవిత పెద్ద కొడుకు స్పెయిన్లో ఉన్నాడని, అరెస్టైన తల్లిని చూసి తాను వెళ్లిపోయాడని తెలిపారు. మొత్తంగా కవితకు బెయిల్ రాకుండా భానుప్రియ మీనా స్వయంగా కోర్టుకు సైతం వచ్చి వాదిస్తున్నారు. కవితను అరెస్ట్ చేసే సమయంలో కేటీఆర్ వాదన పెట్టుకున్నది ఈడీ అధికారి భానుప్రియ మీనాతోనే. కవితను తీహార్ జైలుకు పంపగానే ఆమెకు బెయిల్ దొరకడం కష్టమని వార్తలు వచ్చాయి. ఈడీ కేసుల్లో బలమైన కారణాలుంటే తప్ప బెయిల్ దొరకడం కష్టం. అందులోనూ ఇది మనీ లాండరింగ్ కేసు. 2002లో రూపొందించిన మనీ లాండరింగ్ నిరోధక చట్టం చాలా కఠినమైంది. ఈడీ అరెస్ట్ చేసిన వారు తాము నేరం చేయలేదని వారే నిరూపించుకోవాలి. పోలీస్ కేసుల్లో అయితే పోలీసులు నిరూపించాల్సి ఉంటుంది. కానీ ఇది దానికి భిన్నంగా ఉంటుంది. ఈడీ వ్యతిరేకిస్తే వీరికి బెయిల్ దొరకదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. సో కవిత కడిగిన ముత్యంలా బయటపడడం అంత సులభం కాదనిపిస్తోంది. అధికారంలో ఉన్నంతకాలం కేసీఆర్, కవిత, కేటీఆర్, ఈడీ, బోడీ తమను ఏమీ పీకలేరని అన్నారు. తాము భయపడబోమన్నారు. తమను ఏమన్నా చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదన్నారు. కానీ ఇప్పుడు కవితను తీహార్ జైలుకు పంపినా కేసీఆర్ ఏం మాట్లాడలేకపోతున్నారు. తెలంగాణ సమాజం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇక కవిత బెయిల్ పిటిషన్పై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపొందించి ఈ కేసులో బయటపడేందుకు కొడుకును లాగుతున్నారని సెటైర్లు పెళ్లుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అక్రమ కేసులు పెట్టి ఎంతో మందిని కుటుంబానికి దూరం చేశారు. అప్పుడు గుర్తుకు రాలేదా ఇలాంటి విషయాలు అని కామెంట్స్ చేస్తున్నారు.